all, welcome back to our channel. RERA, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. అసలు రేరా అంటే ఏంటి? ఈ చట్టం పార్లమెంట్ లో ఎప్పుడు ఆమోదం పొందింది? ఇది రియల్ ఎస్టేట్ లో ఎలా పనిచేస్తుంది? రేరా అప్రూవల్ లేని ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఒక ప్రాపర్టీ రేరాలో రిజిస్టర్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అనే విషయంతో పాటు టీజీ రేరా యాక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రేరా రియల్ ఎస్టేట్ డెవలపర్స్, ప్రమోటర్స్ తప్పనిసరిగా పాటించవలసిన కొన్ని రూల్స్ ని అమలు చేసింది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. రూల్ నెంబర్ 1, 500 చదరపు మీటర్స్ కంటే ఎక్కువ విస్తీర్ణం లేదా 8 కంటే ఎక్కువ యూనిట్స్ ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లోకల్ అథారిటీ ఆమోదం మరియు రేరా రిజిస్ట్రేషన్ పొందకుండా ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ అమ్మటం లేదా బుకింగ్ చేయడం చట్టరీత్యా నేరం అని చెప్తున్నారు. రూల్ నెంబర్ 2, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కు జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిటిసిపి, యూడిఏ, టిజిఐఏసి ఇతర స్థానిక సంస్థల అనుమతులతో పాటు రేరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రూల్ నెంబర్ 3, రేరా రిజిస్ట్రేషన్ పొందకుండా మరియు జిహెచ్ఎంసి కానీ, హెచ్ఎండిఏ కానీ, డిటిసిపి కానీ, యూడిఏ కానీ, టిజిఐఏసి కానీ ఇతర స్థానిక సంస్థల అనుమతులు పొందకుండా వ్యాపార వాణిజ్య ప్రకటనలు చేయటం, మార్కెటింగ్ చేయటం చట్టరీత్యా నేరం. రూల్ నెంబర్ 4, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు తాము జారీ చేస్తున్న వ్యాపార వాణిజ్య ప్రకటనల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో రేరా రిజిస్ట్రేషన్ నెంబర్, అథారిటీ వెబ్సైట్ అడ్రస్ తప్పనిసరిగా స్పష్టంగా కనిపించే విధంగా వేయాలి. రూల్ నెంబర్ 5, రేరాలో రిజిస్టర్ కాని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను గుర్తించి సెక్షన్ 314 కింద సోకాజ్ నోటీస్ జారీ చేసి 15 రోజుల్లోగా సంజాయిషీ తెలపాలి అని రేరా అథారిటీ ఆదేశిస్తుంది. రూల్ నెంబర్ 6, రేరా నిబంధనలను ఉల్లంఘించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రాజెక్టుల విషయంలో రేరా చట్టంలో సెక్షన్ 59 ప్రకారం జరిమానా విధిస్తుంది. రూల్ నెంబర్ 7, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఆర్ ప్రమోటర్లు లేదా ఏజెంట్లు రేరా రిజిస్ట్రేషన్ లేకుండా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ప్రకటనలు జారీ చేసి కొనుగోలుదారులను మోసం చేసిన రేరా చట్టరీత్యా శిక్ష అర్హులవుతారు. అంటే ప్రీ లాంచ్ ఆఫర్లు పెట్టి ఆ ప్రాజెక్ట్ ప్రమోట్ చేయడం కూడా చట్టరీత్యా నేరమని రేరా చెప్తుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రూల్ నెంబర్ 8, రేరా రిజిస్ట్రేషన్ తో పాటు జిహెచ్ఎంసి కానీ, హెచ్ఎండిఏ కానీ, డిటిసిపి కానీ, యూడిఏ ఆర్ టిజిఐఏసి కానీ ఇతర స్థానిక సంస్థల అనుమతులు పొందకుండా ప్రీ లాంచ్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సమాచారం లేదా ఫిర్యాదు మీకు అందినచో రేరా చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మనం రేరాలో ఉన్న 8 రూల్స్ డెవలపర్స్ కి ఏ విధంగా అప్లై అవుతాయో చూసాం. అసలు రేరా అంటే ఏంటి, రేరా ఎందుకు అనే విషయానికి వస్తే 2016 బిఫోర్ వరకు రియల్ ఎస్టేట్ లో చాలా భూములు కబ్జాలకు గురవుతూ ఉండేవి. మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయలేని పరిస్థితి మనం చూసాం. అలాంటి టైంలోనే వచ్చింది ఈ రేరా చట్టం. రియల్ ఎస్టేట్ లో జరిగే ప్రతి విషయం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేఅవుట్ వేసి వెంచర్ చేసి ప్లాట్స్ అమ్మటం కానీ, ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయటం కానీ, గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ కట్టడం, ఇలా ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ పనుల్లో రెగ్యులరైజ్ చేయడం కోసం 2016 లో పార్లమెంట్ లో బిల్ పెట్టడం జరిగింది. కానీ 2017 మేకి పార్లమెంట్ రేరా అప్లై చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. దీని ప్రధాన ఉద్దేశం రియల్ ఎస్టేట్ రంగంలో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ ఎఫిషియన్సీని పెంచడమే. ఏదైనా ఒక ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వారికి ఒక ప్రాజెక్ట్ కు సంబంధించి అన్ని డీటెయిల్స్ ని చెప్పి మోసపూరిత చర్యల నుంచి రక్షించడం, దాంతో పాటు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్, టైమ్ లైన్స్, ఖర్చుల ట్రాన్స్పరెన్సీని ఏర్పాటు చేయడం, డెవలపర్లు, ఏజెంట్లు ఇంకా బిల్డర్ల చర్యలను నియంత్రించడం అండ్ పర్యవేక్షించడం లాంటి కీలక పాత్రలు పోషిస్తూ రేరా సర్టిఫై చేసిన ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి ఒక భరోసా కల్పిస్తుంది. అసలు ఒక ప్రాజెక్ట్ కు రేరా పర్మిషన్ ఇచ్చిందా లేదా అని ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో చెక్ చేసుకునే విధంగా తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. చెక్ చేయడంతో పాటు మీరు రేరా అప్రూవల్ ఉన్న వెంచర్ లో ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా ఈ వెబ్సైట్ ద్వారా ఫైల్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లాగిన్ అయి చెక్ చేసుకోండి. ఈ రేరా అప్రూవల్ పొందటానికి ఒక ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే, ప్రాజెక్ట్ కి ఒక నేమ్ పెట్టి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏంటి అని మెన్షన్ చేయాలి. అంటే ఆ ప్రాజెక్ట్ కమర్షియలా ఆర్ రెసిడెన్షియలా అని రేరా అప్లికేషన్ లో ఇవ్వాల్సి ఉంటుంది. అలానే ల్యాండ్ డీటెయిల్స్, ఓనర్షిప్ డాక్యుమెంట్స్ ఇంకా అప్రూవల్ కాపీస్ ని ఇవ్వాల్సి ఉంటుంది.
అలానే డెవలప్మెంట్స్ ప్లాన్స్ అంటే ప్రాజెక్టులు చేయబోయే డెవలప్మెంట్స్ అండ్ అవి కంప్లీట్ చేయడానికి పట్టే టైం, ఆర్కిటెక్ట్ డీటెయిల్స్, కన్స్ట్రక్షన్ ఇంజనీర్ అండ్ కాంట్రాక్టర్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో చూశారు కదా రేరా అంటే ఏంటి అండ్ రేరా సర్టిఫై ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తే బెనిఫిట్స్ ఏంటో. ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్స్ అందరూ రేరా అప్రూవల్ గురించి తెలుసుకోవాలని, రేరా సర్టిఫై ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల యూస్ ఏంటో తెలియచేయాలి అనే చిన్న ప్రయత్నమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఈ వీడియో చూసే వారిలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనే ప్లానింగ్ ఉన్నవారు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. రేరా అప్రూవల్ తో బెస్ట్ లొకేషన్ లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉన్న ప్లాట్ ని మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video.